Good morning to everyone. Myself B. Tulsi Koteswari, lecturer in chemistry at CRR College for Women, Eluru. In this video, I am dealing the subject chemistry elective for 3rd BSc 6th semester students. Paper title is Analytical Methods in Chemistry, Unit 2, Treatment of Analytical Data. In this video, I am explaining the topic Significant Figures and Error Analysis. I am explaining the subtopics such as significant figures, definition and computation rules, standard deviation, confidence limits, methods of minimization of errors, and error analysis. Significant figures. Definition. What are significant figures? A significant figure is a digit which has some practical meaning. That is, a digit which denotes the amount of quantity in place in which stands. అంటే ఏంటి అంటే మనం ఏదైనా వాల్యూని రిప్రజెంట్ చేసినప్పుడు, మనం ఏదైనా వాల్యూమ్ని కానీ వెయిట్ని కానీ రిప్రజెంట్ చేసినప్పుడు మనం కొన్ని డిజిట్స్లో వాటిని రిప్రజెంట్ చేస్తాము. అలా రిప్రజెంట్ చేసిన ప్రతి డిజిట్కి సమ్ ప్రాక్టికల్ మీనింగ్ అనేది కనుక ఉంటే అలాంటి ప్రతి డిజిట్ని కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటాము. దానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 22.4 ml అని వాల్యూమ్ని మనం రిప్రజెంట్ చేసాము అనుకోండి. అందులో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక వాల్యూ అనేది ఉంది. అలా ఉన్నప్పుడు అలాంటి ప్రతి డిజిట్ని కూడా మనం ఏమంటున్నామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటున్నాము. ఆల్ ది నెంబర్స్ దట్ ఈస్ ఫ్రమ్ 1 to 9 ఆర్ సిగ్నిఫికెంట్. అంటే నెంబర్స్ అన్నీ కూడా ఎప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్గానే ఉంటాయి. మరి డిజిట్ 0ని తీసుకున్నాము అనుకోండి, ఇది కూడా సిగ్నిఫికెంటే. ద డిజిట్ 0 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫిగర్ ఇన్ ద నెంబర్. 0 అనేది ఫస్ట్ ఫిగర్గా ఉంటే మాత్రం నెంబర్లో దానికి సిగ్నిఫికెన్స్ ఉండదు. మిగిలిన అన్ని సార్లు కూడా 0కి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ద జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే డెసిమల్ పాయింట్కి కుడి చేతి పక్కన ఉన్న జీరోస్కి కూడా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. మరి దీని డెఫినేషన్ని కనుక మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి, ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ విచ్ ఆర్ నీడెడ్ టు ఎక్స్ప్రెస్ ద ప్రెసిషన్ ఆఫ్ ది మెజర్మెంట్ ఫ్రమ్ విచ్ ద నెంబర్ వాస్ డిరైవ్డ్ ఆర్ నోన్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే మనం మెజర్మెంట్ యొక్క ప్రెసిషన్ని రిప్రజెంట్ చేయడానికి ఏ డిజిట్స్ని అయితే యూజ్ చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ 0.0025 kg. దీన్ని మనం ఇంకో విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని మనం గ్రామ్స్లో కనుక రిప్రజెంట్ చేస్తే 2.5 గ్రామ్స్గా వచ్చింది. అంటే ఏంటి అంటే ఈ 2కి 5కి ముందున్న జీరోస్కి సిగ్నిఫికెన్స్ లేదన్నమాట. కాబట్టి ఈ నెంబర్లో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రెండే ఉన్నాయి, 2 ఒకటి 5 ఒకటి. హియర్ ద జీరోస్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ సిన్స్ దే ఆర్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఫస్ట్ పొజిషన్లో ఉన్న జీరోస్కి సిగ్నిఫికెన్స్ ఉండదు. రైట్ సైడ్ ఉన్న జీరోస్కి మాత్రం డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ తర్వాత ఉన్న జీరోస్కి మాత్రం సిగ్నిఫికెన్స్ ఉంటుంది. రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాము అనుకోండి, ద నంబర్ 4.6320 గ్రామ్స్. మరి ఇది తీసుకున్నాము అనుకోండి, ఇందులో మనకి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి అంటే 4 ఒక సిగ్నిఫికెంట్ ఫిగరు, 6 ఒక సిగ్నిఫికెంట్ ఫిగరు, 3 ఒక సిగ్నిఫికెంట్ ఫిగరు, 2 ఒక సిగ్నిఫికెంట్ ఫిగరు. ఇక్కడ 0 కూడా మనకి సిగ్నిఫికెంట్ ఫిగరే. ఎందుకని అంటే ఇక్కడ 4 అనేది మనకి గ్రామ్స్ని చూపిస్తుంది. ఈ 6.6 అనేది మిల్లీగ్రామ్స్ని చూపిస్తుంది. ఈ 3 కూడా మిల్లీగ్రామ్స్. ఇది 600 మిల్లీగ్రామ్స్, ఇది 30 మిల్లీగ్రామ్స్, ఇది 2 మిల్లీగ్రామ్స్. ఇది 0 అనేది 2 కన్నా తక్కువగా ఉన్న వాటిని మనకి రిప్రజెంట్ చేసేది. కాబట్టి ఇక్కడ 0కి కూడా మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి కొన్ని కంప్యూటేషన్ రూల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ది, రిటైన్ యాజ్ మెనీ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఎ రిజల్ట్ ఆర్ ఇన్ ఎ డేటా విచ్ గివ్ ఓన్లీ వన్ అన్సర్టైన్ ఫిగర్. అంటే మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని రీటైన్ చేయాలి. ఎప్పటిదాకా రీటైన్ చేయాలి అంటే అవి ఓన్లీ వన్ అన్సర్టైన్ ఫిగర్ ఇచ్చే వరకు దాన్ని మనం రీటైన్ చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే
ద వాల్యూమ్ బిట్వీన్ 20.5 ml అండ్ 20.7 ml. అంటే ఈ రెండిటికి మధ్యస్థంగా ఉన్న వాల్యూమ్ మనకి తెలియదు. అలా తెలియని వాల్యూని మనం ఒక వాల్యూలోనే రిప్రజెంట్ చేసుకోవాలి. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 20.5 అండ్ 20.7 mlకి ఇన్ బిట్వీన్ ఉన్న వాల్యూమ్ని 20.6 mlగా మనం ఎగ్జిబిట్ చేయొచ్చు. బట్ షుడ్ నాట్ బి రిటర్న్ యాజ్ 20.60 ml. దీన్ని 20.60గా మనం రిప్రజెంట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంట 20.60 ఈజ్ లైస్ బిట్వీన్ 20.59 అండ్ 20.61. కాబట్టి ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో మన అన్సర్టెన్ వాల్యూకి కూడా అన్నే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండేలా మనం అసైన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇన్ రౌండింగ్ ఆఫ్ క్వాంటిటీస్ టు ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనం కొన్నిసార్లు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రౌండింగ్ చేసుకుంటాం. అలా రౌండింగ్ చేసుకున్నప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 5 ఆర్ 5 కన్నా ఎక్కువగా ఉంటే దట్ ఈస్ యాడ్ 1. లాస్ట్ డిజిట్ అనేది 5 కానీ అంతకన్నా ఎక్కువగా కానీ ఉంటే దాన్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు దాన్ని తీసేసి దానికి ముందున్న నెంబర్కి మనం 1 యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ యాడ్ 1 టు ద లాస్ట్ ఫిగర్ రీటైన్డ్ ఇఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ 5 ఆర్ ఓవర్ 5. ఎగ్జాంపుల్ చూద్దాం. 8.856 తీసుకున్నాం. ఇప్పుడు దీనిలో మనకి 4 ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని మనం 3 డిజిట్స్కి రౌండెడ్ ఆఫ్ చేయాలి, 3 ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి అనుకున్నాము అనుకోండి. ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ ఎంత ఉందంటే 6 ఉంది. ఈ 6 అనేది 5 కన్నా ఎక్కువ కాబట్టి దీన్ని మనం తీసేసేటప్పుడు దీనికి ముందున్న నెంబర్కి 1 యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు వచ్చిన ఫిగర్ ఏంటి అంటే 8.86. అంటే ఇక్కడ 5 ఉన్నదల్లా 5కి 1 యాడ్ అయ్యి మనకి 6 వచ్చింది. మరి రౌండింగ్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 5 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ నెంబర్ని తీసేసి దానికి ముందున్న నెంబర్ని మనం ఏ చేంజ్ చేయనక్కర్లేదు. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. మనం 7.64ని రౌండెడ్ ఆఫ్ చేయాలి అనుకున్నాము అనుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 4. ఈ 4 అనేది 5 కన్నా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని తీసేసి మనం యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటే సరిపోతుంది. అంటే దీని ముందున్న డిజిట్కి మనం ఏ చేంజ్ చేయనక్కర్లేదు. అంటే 6కి మనం ఏ చేంజ్ చేయనక్కర్లేదు. కాబట్టి దీన్ని రౌండింగ్ ఆఫ్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 7.6. నెక్స్ట్ రూల్, in addition or subtraction each number should have equal number of significant figures. అంటే ఎడిషన్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ మనకి ఇచ్చిన అన్ని నెంబర్స్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎడిషన్ తీసుకుందాం. 168.11 ప్లస్ 7.045 ప్లస్ 0.6832. మరి ఇవి తీసుకున్నప్పుడు ఈ మూడిట్లోనూ డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో డిఫరెన్స్ ఉంది. ఈ ఫస్ట్ నెంబర్లో డెసిమల్ తర్వాత 2 నెంబర్లే ఉన్నాయి. ఈ సెకండ్ నెంబర్లో డెసిమల్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. థర్డ్ వాల్యూలో డెసిమల్ తర్వాత 4 ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లోనూ డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే వరకు వాటిని మనం రౌండెడ్ ఆఫ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే 7.045 ఉంది. దాన్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసుకుందాము అనుకున్నాం అనుకోండి. లాస్ట్ డిజిట్ 5 కానీ 5 కన్నా ఎక్కువ కానీ ఉన్నప్పుడు దాని ముందు నెంబర్కి మనం 1 యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 5 తీసేసి దాని ముందున్న 4కి 1 యాడ్ చేసేస్తే దాన్ని రౌండెడ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ 0.6832 ఉంది. మరి దీన్ని పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ 2 డిజిట్స్కే మనం ఏం చేయాలి అంటే రౌండింగ్ ఆఫ్ చేయాలి. చేసేటప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ని రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు చూద్దాం. ఈ లాస్ట్ డిజిట్ 2 అనేది 5 కన్నా తక్కువగా ఉంది కాబట్టి రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు దాన్ని మనం రిమూవ్ చేసేసి దానికి ముందున్న నెంబర్ని యాజ్ టీస్గా ఉంచేయచ్చు. ఈసారి 0.683 వస్తుంది. ఈ 3ని రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు 3 అనేది మనకి 5 కన్నా తక్కువ కాబట్టి దాన్ని కూడా మనం యాజ్ టీస్గా రిమూవ్ చేసేయచ్చు. చేస్తే మిగిలిన నెంబర్ మనకి 0.68. ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 నెంబర్స్లోనూ డెసిమల్ పాయింట్ తర్వాత ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి.
కాబట్టి దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. చేసుకుంటే వచ్చిన ఆన్సర్ ఇది 175.84. ఈ ఆన్సర్‌లో టోటల్‌గా మనకి 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. 1 ఒకటి 7, 5, 8 అండ్ 4 టోటల్‌గా 5 significant figures. It should be noted that the number of significant figures in a sum may be greater than the number of significant figures in any one of the number added. అంటే మనం ఎడిషన్ చేసేటప్పుడు మనకు వచ్చిన ఆన్సర్లో ఉన్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనం తీసుకున్న క్వశ్చన్లో ఉన్న ఏ నెంబర్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కన్నా అయినా సరే ఎక్కువగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన ఆన్సర్లో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. మనం తీసుకున్న క్వశ్చన్లో ఫస్ట్ నెంబర్లో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో ఉన్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది ఎడిషన్ చేసినప్పుడు మన క్వశ్చన్లో ఉన్న నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు. మరి సబ్ట్రాక్షన్ చేస్తున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 21.697 అనేది ఒక నెంబరు, 20.8015 అనేది ఒక నెంబరు. ఈ 21.697లోంచి 20.8015ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు రెండిట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లేవు. ఫస్ట్ నెంబర్లో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. డెసిమల్ పాయింట్కి కుడి చేతి పక్కన 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. రెండో నెంబర్లో 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఉన్న రెండో నెంబర్ని కూడా మొదటి నెంబర్ లాగా పాయింట్ తర్వాత 3 నెంబర్స్ వచ్చే విధంగా మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెండో నెంబర్ని రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ డిజిట్ మనకి 5 ఉంది. మనకి లాస్ట్ డిజిట్ ఎప్పుడైతే 5 ఉందో 5 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉన్నప్పుడు దాన్ని రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు దానికి ముందున్న నెంబర్కి మనం ఒకటి యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే ఇక్కడ 1కి ఇంకొక 1 యాడ్ చేస్తే దాని వాల్యూ 20.802 అయింది. ఇప్పుడు మనం ఈ సబ్ట్రాక్షన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 21.697 మైనస్ 20.802. రెండిట్లోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి ఈజీగా మనం సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. చేసుకుంటే వచ్చిన వాల్యూ ఇది 0.895. ఈ ఆన్సర్లో మనకి టోటల్గా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ 0కి ఇక్కడ సిగ్నిఫికెన్స్ లేదు. ఎందుకంటే 0 ఎప్పుడైతే ఫస్ట్ పొజిషన్లో ఉంటుందో, ఫస్ట్ ప్లేస్లో ఉంటుందో దానికి సిగ్నిఫికెన్స్ ఉండదు. కాబట్టి 3 నెంబర్స్కి సిగ్నిఫికెన్స్ ఉంది, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. It should be noted that the number of significant figures in a difference may be less than the number of significant figures in any one of the numbers used for calculation. అంటే ఏంటి అంటే మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మన క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ కంటే తక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. మన క్వశ్చన్లో ఉన్న నెంబర్స్లో 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఆన్సర్లో వచ్చే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మన క్వశ్చన్లో ఉన్న నెంబర్లో ఉన్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కంటే తక్కువ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ నోట్. In addition or multiplication, the result should be reported to the same number of decimal places as that of the term with the least number of decimal places. అంటే ఏంటి అంటే మనం ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేసేటప్పుడు మనం పర్ఫామ్ చేసేటప్పుడు మన రిజల్ట్లో ఎన్నైతే డెసిమల్ పాయింట్స్ ఉంటాయో అవి మన తీసుకున్న క్వశ్చన్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్తో ఈక్వల్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మన ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఫిఫ్త్ కంప్యూటేషన్ రూల్. ఇన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ retain in each factor one or more significant figures than is present in the factor having largest uncertainty. అంటే మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసేటప్పుడు ఏ నెంబర్కి అయితే లార్జెస్ట్ అన్సర్టైనిటీ ఉంటుందో, ఇన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసేటప్పుడు
ఏ నెంబర్కి అయితే లార్జెస్ట్ అన్సర్టనిటీ ఉంటుందో దానికన్నా 1 or 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము అనుకోండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 1.26, 1.236, 0.6834, 24.8652. దీన్ని ఫస్ట్ ఈ వాల్యూస్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసుకుని మల్టిప్లికేషన్ని క్యారీ అవుట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ని యాస్టీస్గా మనం రాసేసుకోవచ్చు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని. సెకండ్ నెంబర్ని కూడా యాస్టీస్గా మనం రాసేసుకున్నాం. థర్డ్ నెంబర్ తీసుకున్నాము అనుకోండి, డెసిమల్ పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ 4 నెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 4 నెంబర్స్ ఉన్నాయో దీన్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసుకుందాం. 3 నెంబర్స్కి రౌండెడ్ ఆఫ్ చేసుకుంటే లాస్ట్ డిజిట్ అనేది 4, 5 కన్నా తక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం యాస్టీస్గా రౌండెడ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందున్న నెంబర్కి మనం ఏమీ యాడ్ చేయనక్కర్లేదు, అన్చేంజ్. కాబట్టి దీని వాల్యూ 0.683 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఈజ్ 24.8652. మరి దీన్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు ఇందులో డెసిమల్ ప్లేస్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 4 ఉన్నాయి. కాబట్టి రైట్ సైడ్ 4 నెంబర్స్లో 2 నెంబర్స్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్ డిజిట్ 2 కాబట్టి 5 కన్నా తక్కువ కాబట్టి యాస్టీస్గా మనం దాన్ని తీసేయచ్చు. అప్పుడు మనకి మిగిలింది 24.865. ఇప్పుడు లాస్ట్ డిజిట్ మనకి 5 అవుతుంది. ఈ 5 ఈక్వల్ టు ఎప్పుడైతే 5 ఉందో దీన్ని మనం రౌండెడ్ ఆఫ్ చేసేటప్పుడు దీనికి ముందున్న నెంబర్కి 1 యాడ్ చేయాలి. చేస్తే మనకి దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 24.87. అంటే ఇందులో టోటల్గా మనకి 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. థర్డ్ వాల్యూలో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, సెకండ్ వాల్యూలో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఫస్ట్ వాల్యూలో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అండ్ ద రిజల్ట్ ఎక్స్ప్రెస్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనకి రిజల్ట్ వచ్చేటప్పటికి టోటల్గా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తాయి. In a product or quotient of experimental numbers, the final resultant has only as many significant figures as the factor with the smallest number of significant figures. అంటే ఏంటి అంటే మనం ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు కానీ కోషెంట్ ఆర్ డివిజన్ చేసినప్పుడు కానీ ఎక్స్పెరిమెంటల్ నెంబర్స్ యొక్క డివిజన్ కానీ మనం మల్టిప్లికేషన్ కానీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఫైనల్ రిజల్ట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం తీసుకున్న క్వశ్చన్లో స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని ఫిగర్స్కే మనం మన రిజల్ట్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్, ఈ క్యాలిక్యులేషన్ ఉంది, ఇందులో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ ఉంది, తర్వాత డివిజన్ ఉంది. ఫస్ట్ ప్రోడక్ట్ చూద్దాం. 0.081057 ఇంటూ 197.15 ఇంటూ 0.218. ఇప్పుడు మనకి ఇందులో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నది తీసుకుంటే 0.218. ఇందులో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ని కూడా 3 ఫిగర్స్లోనే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. The factor with least number of significant figure is 0.218. It has 3 significant figures. Hence, the answer should be expressed in 3 significant figures. ఇది ప్రోడక్ట్ చేసినప్పుడు అలాగే కోషెంట్ అంటే డివిజన్ చేసినప్పుడు ఆ 2 సార్లు కూడా మనకి ఏ నెంబర్లో అయితే లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయో మన రిజల్ట్లో కూడా అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండే విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి రిజల్ట్ని. When a calculation involves both addition or subtraction and multiplication or division, మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నప్పుడు అందులో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లేదంటే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ 2 ఉన్నాయి అనుకోండి, గో ఫర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఫస్ట్. ఈ రెండిట్లో ఫస్ట్ మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ని పర్ఫామ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ని చేసుకోవాలి. When a calculation involves both addition or subtraction and multiplication or division, go for addition or subtraction first so as to determine the number of significant figures in the answer. First addition or subtraction చేసుకుని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కనుక్కుని దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ని మనం పర్ఫామ్ చేసుకోవాలి. లాస్ట్ కంప్యూటేషన్ రూల్ ఫర్ గ్రేటర్ ప్రెసిషన్, బాగా ప్రెసిషన్ ఎక్కువగా ఉంది మన నెంబర్లో అన్నప్పుడు మనం దాన్ని
లాగరిథమిక్ టేబుల్స్ని యూజ్ చేసుకుని రౌండెడ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ యొక్క డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ డివైడెడ్ బై ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ద సెట్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇది డెఫినేషన్. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్ అ మెజర్ ఆఫ్ ప్రెసిషన్. మరి స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంట, టు మెజర్ ద ప్రెసిషన్. దీని ఫార్ములా చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ ని మనం ఎస్ తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఎస్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా నుంచే మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు. సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇదే మనకి డెఫినేషన్. It is defined as square root of sum of square of deviation divided by the degrees of freedom. That is, ఇక్కడ మనకి ఈ ఎప్సిలాన్ అనేది సమ్మేషన్ చూపిస్తుంది, ఇది స్క్వేర్ రూట్ ని చూపిస్తుంది, ఇదేమో స్క్వేర్. xi అనేది ఇండివిజువల్ మెజర్మెంట్, x బార్ అనేది మీన్ ఆఫ్ ది మెజర్మెంట్. మన ఇండివిజువల్ మెజర్మెంట్ లోంచి మీన్ ని తీసేస్తే వచ్చేది మన మెజర్మెంట్ అవుతుంది. మెజర్మెంట్ డివైడెడ్ బై n మైనస్ 1 అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ని మనం డిఫైన్ చేస్తే, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద సమ్మేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ deviation of the measurement divided by degrees of freedom. S stands for standard deviation. Xi is the individual measurement, x bar is the mean of the measurement, n minus 1 is the degrees of freedom for set of n measurements. అంటే n measurements చేస్తే దాని యొక్క degrees of freedom n minus 1 అవుతుంది. n is the number of measurements. S is the standard deviation. ఈ standard deviation నుంచి మనం precision ని measure చేయొచ్చు. Next topic is confidence limits. In most determinations, it is not practically possible to make a very large number of measurements. అన్నిసార్లు మనం డిటర్మైన్ చేసినప్పుడు ప్రాక్టికల్గా మోర్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకోవడం మనకి కుదరకపోవచ్చు. ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం తీసుకోలేకపోతున్నామో, actually deals with a small number of measurements, so that x bar and s are appropriate. x bar అంటే mean of the measurement, s అంటే standard deviation. ఇవి రెండు మనకి appropriate గా వస్తాయి. ఎప్పుడు appropriate గా వస్తాయి అంట, స్మాల్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ చేసినప్పుడు ఈ రెండు వాల్యూస్ mean of the measurement, standard deviation అనేవి appropriate గా వస్తాయి. మరి అకార్డింగ్ టు WS Coset, the magnitude of probable analytical error is related to t. మరి అలాంటి కండిషన్స్లో స్మాల్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు ఎక్స్ బార్ అండ్ ఎస్ అనేవి అప్రాప్రియేట్గా వస్తాయి. వచ్చినప్పుడు మనకి అనలిటికల్ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ అనేది టీ అనే టర్మ్తో రిలేట్ చేయబడి ఉంటుంది. దాని యొక్క ఫార్ములాని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ టీ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ బై ఎస్, వేర్ టీ ఈజ్ ఏ ఫ్యాక్టర్ విచ్ డిపెండ్స్ అపాన్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. టీ అనేది ఒక ఫ్యాక్టర్, ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n మైనస్ 1, n అంటే అక్కడ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్, అండ్ ప్రాబబిలిటీ లెవెల్ మీద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ బార్ ఇస్ ద మీన్ ఆఫ్ ద మెజర్మెంట్స్. మనం తీసుకున్న అన్ని మెజర్మెంట్స్ యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే దాన్ని మనం ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాము. మ్యూ ఇస్ ద ట్రూ వాల్యూ, యాక్చువల్ వాల్యూని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తున్నాము. ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్, ఇక్కడ ఎన్ అనేది మనకి నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. ఎస్ ఈజ్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ సెట్ ఆఫ్ ఎన్ మెజర్మెంట్స్. మరి ఆ ఫార్ములా నుంచి మనం కాన్ఫిడెన్స్ లిమిట్స్ని కనుక రాసుకుంటే మ్యూని బయటికి తీసుకొచ్చాము అనుకోండి, మ్యూకి వచ్చే ఫార్ములా ఇది. మ్యూ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ ఇంటూ ఎస్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, వేర్ మ్యూ ఇస్ ద ట్రూ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్. ఇదంతా మనకి కాన్ఫిడెన్స్ లిమిట్ అన్నమాట. సో మ్యూ ఇస్ ఈక్వల్ టు arithmetic mean plus or minus limit. Next topic is methods of minimization of errors. మరి
మనం ఎర్రర్స్ని ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు. అలా మినిమైజ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సమ్ మెథడ్స్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ అండ్ కాంపెన్సేషన్ ఆఫ్ మెథడ్ ఎర్రర్స్. ఫస్ట్ ది ఎనాలిసిస్ ఆఫ్ స్టాండర్డ్ శాంపిల్. ఈ మెథడ్ని యూస్ చేసుకుని మనం ఎర్రర్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఎలా మినిమైజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ కండక్టింగ్ ద ఎనాలిసిస్ ఆఫ్ స్టాండర్డ్ శాంపిల్స్ prepared in such a way that its composition is exactly same as the material under examination. అంటే ఏంటి అంటే మనం ఏ ఎనలైట్ని యూస్ చేసుకుని ఎగ్జామినేషన్ చేస్తున్నామో దానికి సిమిలర్ కాంపోజిషన్ ఉన్న స్టాండర్డ్ శాంపిల్ని విడిగా తయారు చేసుకోవాలి. చేసుకుని ఆ రెండిటి రిజల్ట్స్ని మనం కంపేర్ చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మన ఎనలైట్ యొక్క అమౌంట్ని డిటర్మైన్ చేసుకుంటాం. దాన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అబ్టైన్డ్ ఫర్ స్టాండర్డ్ శాంపిల్ డివైడెడ్ బై రిజల్ట్స్ అబ్టైన్డ్ ఫర్ అన్నోన్ శాంపిల్. అన్నోన్ శాంపిల్ అంటే మనం ఇప్పుడు అనాలిసిస్ చేసేది, డిటర్మైన్ చేసేది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ది స్టాండర్డ్ శాంపిల్. స్టాండర్డ్ శాంపిల్ యొక్క వెయిట్ మనకు తెలుస్తుంది, అన్నోన్ శాంపిల్ యొక్క వెయిట్ తెలియదు, అందుకని ఎక్స్ పెట్టుకున్నాము. మనం ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసి స్టాండర్డ్ శాంపిల్ యొక్క రిజల్ట్ని కనుక్కుంటాము, అన్నోన్ శాంపిల్ యొక్క రిజల్ట్ని కనుక్కుంటాము. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 3 వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఎక్స్ వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వెయిట్ ఆఫ్ ది అన్నోన్ శాంపిల్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండో అనాలిసిస్ ఇండిపెండెంట్ అనాలిసిస్. పేరులోనే ఉంది ఇండిపెండెంట్ అనాలిసిస్. ఇట్ మీన్స్ దట్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ మెథడ్ ఫ్రమ్ ద వన్ అండర్ స్టడీ ఈస్ పర్ఫార్మ్డ్. అంటే మనం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్న 2 మెథడ్స్ని చూస్ చేసుకోవాలి ఏదైనా అనాలిసిస్ చేయాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హెచ్సిఎల్ సొల్యూషన్ కెన్ బి డిటర్మైన్డ్ బై హెచ్సిఎల్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం 2 వేస్లో కనుక్కోవచ్చు. ఫస్ట్ది by titrating with standard solution of base. హెచ్సిఎల్ని స్టాండర్డ్ సోడియం హైడ్రాక్సైడ్తో టైట్రేషన్ చేసి మనం దాని కాన్సన్ట్రేషన్ని కనుక్కోవచ్చు. హెచ్సిఎల్ని స్టాండర్డ్ ఎన్ఈఓహెచ్తో టైట్రేట్ చేస్తే హెచ్సిఎల్లో ఉన్న H+ అయాన్స్ ఎన్ఈఓహెచ్లో ఉన్న OH- అయాన్స్తో కంబైన్ అయ్యి NaClని వాటర్ని ఫామ్ చేస్తాయి. దీన్నే మనం యాసిడ్ బేస్ టైట్రేషన్గా చెప్తాం. నెక్స్ట్ బై ప్రిసిపిటేటింగ్ విత్ AgNO3 అండ్ వెయింగ్ ద AgCl ప్రిసిపిటేట్. మనం ఏ హెచ్సిఎల్ని అయితే స్ట్రెంగ్త్ కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ హెచ్సిఎల్ని సిల్వర్ నైట్రేట్తో టైట్రేట్ చేస్తాం. చేసినప్పుడు హెచ్సిఎల్లో ఉన్న Cl- అయాన్స్ సిల్వర్ నైట్రేట్లో ఉన్న Ag+ అయాన్స్తో కంబైన్ అవుతాయి అయ్యి AgCl ప్రిసిపిటేట్ని ఫామ్ చేస్తాయి. ఆ ప్రిసిపిటేట్ని మనం సెపరేట్ చేసుకుని గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ప్రిసిపిటేషన్ టైట్రేషన్ అంటాము. ప్రిసిపిటేషన్ చేసిన తర్వాత వచ్చిన ఈ AgClని వేయి చేసుకుని మనం హెచ్సిఎల్ యొక్క స్ట్రెంగ్త్ని కనుక్కోవచ్చు. రిజల్ట్స్ అబ్టైన్డ్ బై బోత్ మెథడ్స్ ఇన్ గుడ్ అగ్రిమెంట్ వి సే దట్ ద వాల్యూస్ ఆర్ కరెక్ట్ విత్ ఇన్ ద లిమిట్స్. 2 మెథడ్స్లోనూ హెచ్సిఎల్ యొక్క కాన్సన్ట్రేషన్కి గుడ్ అగ్రిమెంట్ వచ్చింది అంటే అప్పుడు మన వాల్యూస్ కరెక్ట్ అని తెలుస్తాయి. థర్డ్ ది రన్నింగ్ ఏ బ్లాంక్ డిటర్మినేషన్. It involves in conducting a blank determination without a particular sample under similar conditions. బ్లాంక్ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే మనం ఎనాలిసిస్ చేసే ఎనలైట్ తప్పించి మిగిలిన రియేజెంట్స్ని సాల్వెంట్స్ని అన్నిటినీ యూజ్ చేసుకుని సిమిలర్ కండిషన్స్లో ఎక్స్పెరిమెంట్ని పెర్ఫామ్ చేయాలి. A blank contains the reagents and solvents used in determination but no analyte. ఎనలైట్ లేకుండా రియేజెంట్స్ని సాల్వెంట్స్ని యూజ్ చేసుకుంటే దాన్ని బ్లాంక్ సొల్యూషన్ అంటాము. అలాంటి బ్లాంక్ సొల్యూషన్ యూజ్ చేసుకుని డిటర్మైన్ చేసుకుంటే దాన్ని బ్లాంక్ డిటర్మినేషన్ అంటాము. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్పోజింగ్ మెథడ్ ఎర్రర్స్ డ్యూ టు కంటామినేషన్ ఆఫ్ ది రియేజెంట్ అండ్ ద వెజల్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్పెరిమెంట్. దీని ద్వారా మనం రియేజెంట్ ద్వారా వచ్చే కంటామినేషన్ని అలాగే వెసల్ ద్వారా వచ్చే కంటామినేషన్ని కూడా మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎర్రర్ అనాలిసిస్. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ ఎర్రర్ ట్రీట్మెంట్. ఎర్రర్ అనాలిసిస్ అనేది ఎర్రర్ ట్రీట్మెంట్తో రిలేట్ చేయబడి ఉంది. మరి ఎర్రర్ అనాలిసిస్లో ఉన్న మెయిన్ స్టెప్స్ ఏంటి అంటే కలెక్టింగ్ ద శాంపిల్ అండ్ పర్ఫార్మింగ్ ద ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ని మనం పర్ఫామ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్లో ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్. మరి ఎర్రర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? బై మెజరింగ్ యాక్యురసీ
యాక్యురసీని మెషర్ చేసుకుని ఎర్రర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ యాక్యురసీని మనం ఎలా మెషర్ చేస్తాము అంటే బై యూజింగ్ అబ్సల్యూట్ ఎర్రర్ మెథడ్. అబ్సల్యూట్ ఎర్రర్ మెథడ్ని యూజ్ చేసుకుని యాక్యురసీ కనుక్కుంటాము. దాని నుంచి మనకి ఎర్రర్ ఎంత వచ్చింది, ఎంత యాక్యురేట్గా ఉందో తెలుస్తుంది. తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ని రిలేటివ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనం మెషర్ చేస్తాము. ఫైనల్గా ఇవాల్యుయేటింగ్ ఆర్ కరెక్టింగ్ ద ఎర్రర్. వచ్చిన ఎర్రర్ని ఇవాల్యుయేషన్ చేసుకుని దాన్ని మనం కరెక్షన్ చేసుకుంటే మన ఎర్రర్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్. థ్యాంక్ యూ.